ఒకరోజు పాండవుల సైనికులు యుద్ధం చేయకుండా అలాగే నిలబడ్డారు. ఎందుకో ఎవరికి అర్థం కాలేదు. అప్పుడు కర్ణుడి పుత్రుడు చూసి ఇదేదో తేడాగా ఉంది, మనం నిలబడి కాసేపు ఉందామన్నాడు. కానీ అక్కడ అంతగా ఉండలేక మన కౌరవులు యుద్ధం మొదలుపెట్టారు. వెంటనే ముందుకు దూకడం మొదలెట్టారు. అందరూ ముందరికి పరిగెత్తడం చూసిన అర్జునుడు ఏదో అస్త్రం ప్రయోగించాడు. ఆ అస్త్రం ఆకాశంలోకి వెళ్ళి మోహిని అవతారం ఎత్తింది. దానితో మన శత్రువులే మన కళ్ళ ముందు ఉన్నట్టు కనబడుతుంది. వెంటనే కౌరవుల్లో వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చేస్తారని అర్జునుడు శ్రీకృష్ణుడితో అన్నాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఈ అస్త్రానికి విరుగుడు అక్కడ ఉండే మహాయోధులో ఒకరికి తెలుసు అన్నాడు. ఎవరు అతడు అంటే కర్ణుడి పుత్రుడు, అతడు అక్కడే ఉన్నాడు, అతనికి ఈ విరుగుడు తెలుసు అని చెప్పాడు. వెంటనే కర్ణుడి కొడుకు ఒక గుర్రాన్ని వేసుకొని యుద్ధం మధ్యలోకి వెళ్ళి అక్కడ ఓంకారాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఓంకారాస్త్రంతో అందరికీ వాళ్ళ నిజస్వరూపాలు కనబడ్డాయి. వెంటనే వాళ్ళు తేరుకొని మళ్ళీ పాండవుల మీదకి యుద్ధానికి బయలుదేరారు. ఈ విధంగా కర్ణుడి కొడుకు కర్ణుడు లేని లోటుని యుద్ధంలో పూరించాడు. ఇది చూసిన అర్జునుడు కూడా అవాక్కయ్యాడు.